వినపడుతుంది. కానీ వినపడినా కూడా ఏంటన్నా మాట వినటం లేదు. ఏంటి తిరుగుబాటు చేస్తున్నామని ఎందుకంటాం? వాడు తిరిగి మనము చెప్పిన పని చెయ్యకపోతే ఏమంటాము? వినబడటం లేదన్న మాట అంటాం. అంటే వినబడటం అంటే, వినటము అంటే చెవికి మాట వెళ్ళటము కాదండి. ఆ చెవిలోకి వెళ్ళిన మాటను నెరవేర్చటమే మాట వినటము, మాట ఆచరించటం. అంటే ఈరోజు మనం దేవునికి మాట వింటున్నామా? దేవుని ఆలోచన నెరవేరుస్తున్నామా? మనం కూడా మన జీవితంలో ఏం చేస్తున్నాం? దేవుని మాటలు ప్రతిరోజు ఎన్నో మాటలు దైవ సేవకుల ద్వారా మనకు వినబడుతున్నా, ప్రతిసారి దేవుని మాటలు వింటున్నా, కానీ ఎలా భక్తిని కొనసాగిస్తాం? నిజంగా దేవుని మాట ప్రకారమే మనం భక్తిని కొనసాగిస్తున్నామా? నిజంగా దేవునికి ఇష్టం వచ్చినట్లే మనం బ్రతుకుతున్నామా? దేవునిపై తిరుగుబాటు చేయకుండానే మనం బ్రతుకుతున్నామా? దేవుని మాట వింటే ఆయన మాటకు లోబడినట్లు, ఆయన మాట ప్రకారం జీవిస్తే మనం ఆయన మాటకు లోబడినట్లు. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ ఆయన చేసింది, ఆయన ఇచ్చినది అనుభవిస్తూ ప్రతి క్షణం ఆయన మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి మరి తన చుట్టూ ఉన్న అన్య దేశాలను, అన్య రాజులను చూసుకున్నారు. అన్య ప్రజలను చూసి వారు జీవించినట్లే తమ బ్రతుకులను కొనసాగించాలనుకున్నారు తప్ప, ఇది దేవునికి అయిష్టమైనది, ఈ మాట మాట్లాడకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఇలా నేను బ్రతకకూడదని ఆ రోజు ఎలా అయితే ఇశ్రాయేలీయులు అనుకోలేదు, ఈ రోజు సమస్త క్రైస్తవులు కూడా ఏమి ఆలోచిస్తున్నారంటే, అన్యులకున్నట్టు పండుగలు మనకు కావాలి, అన్యులకున్నట్లు మనకు ఆచారాలు కావాలి. క్రైస్తవ సంఘంలోకి వస్తాము కానీ ఆచారాలు మానుకో, సంఘంలోకి అడుగు పెడతాము, బాప్తిసం తీసుకుంటాము, కానీ లోకంలో ఉన్న కట్టుబాటులు విడిచిపెట్టాం. దేవుని దగ్గరకు వస్తూ కూడా ఏం చేస్తాం? దేవుని దగ్గరకు వచ్చి కూడా మంచి రోజులు ఉన్నాయా, మంచి రోజు ఈ రోజు మంచి ముహూర్తం ఉందని అడుగుతాం. అంటే ప్రతిదీ కూడా బయట కట్టుబాటులు విడిచిపెట్టాం. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే తన చుట్టూ ఉన్న అన్య ప్రజలను చూసి వారి దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకలేదో, ఎలా దేవునికి విరోధంగా, దేవునికి శత్రువులకు ప్రతిరోజు పాపం చేస్తూ వాళ్ళు బ్రతికారో, ఈ రోజు క్రైస్తవులముగా పిలువబడుతున్న మనము కూడా మన పని ఏంటి? దేవుని సన్నిధికి వస్తామండి. ఒకరోజు ఇశ్రాయేలు దేవుని ఇచ్చే మన్నాను తిన్నారు, ఆయన ఇచ్చే నీరు త్రాగుతూ కూడా మరి మోషే మీద, దేవుని మీద ఎలా ఉన్నారంటే సలుపుకుంటూ వాళ్ళు వారి ప్రయాణపు యాత్రను కొనసాగించినట్లు మనం చూస్తాం. ఈరోజు సంఘంలో చేర్చబడిన మనం, సంఘంలోకి వస్తున్న మనం, దేవుని మాటలు వింటున్న మనం దేవుని పని ఎలా చేస్తున్నాం? నిజంగా మనం అనుకుంటున్నట్లు చదువుకుంటా, కొనుక్కుంటా, తిట్టుకుంటా, వెళ్ళకపోతే పాస్టర్ గారు ఊరుకోవడేమో, వెళ్ళకపోతే ప్రిన్సిపాల్ ఊరుకోవడేమో, వెళ్ళకపోతే కోఆర్డినేటర్ ఊరుకోవడేమో అని కొనుక్కుంటా దేవుని పనికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా అరుగుతుంది. ఇశ్రాయేలు వారు అరణ్యపు యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారండి. కొనసాగిస్తున్నప్పటికీ కూడా వారి సలుగులు మానుకోలేదు, వారి తిరుగుబాటు మానుకోలేదు, వారి పద్ధతులు మానుకోలేదండి. ఈరోజు సంఘంలో చేర్చబడిన మనము నిజంగా మనం ఎలా పనిచేస్తున్నాం? దేవునికి ఇష్టంగా పనిచేస్తున్నామా? దేవుని కార్యం అంటే ఇష్టంగా మనం పని చేస్తున్నామా, లేకపోతే సలుపుకుంటూ చేస్తున్నామా? మనకు వెసులుబాటు ఉంటేనే దేవుని సన్నిధికి వస్తాం, వెసులుబాటు ఉంటేనే దేవుని పనికి వస్తాం. వెసులుబాటు అంటే తీరిక, మనకు తీరినప్పుడే, మనకు అన్ని ఏ పని లేకపోతేనే దేవుని పని చేయడానికి ఇష్టపడతాం. ఒకనాడు ఇశ్రాయేలు మోషే మీద తిరుగుబడినట్లే. ఏమని తిరుగుబడ్డారండి? నిజంగా చివరికి అహరోను, మిరియాము కూడా ఈయనతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడా? మాకు వాక్యం తెలియదా? నిజంగా చూడండి, ఈరోజు సంఘంలో మరి ఎక్కువగా పేరుకుపోయిన మరి దేవునికి విరోధమైన కార్యం ఏంటంటే, సేవకులు చెప్తున్న మాటను వినే స్థాయిని దాటిపోయాడు నేటి విశ్వాసులు. మాకు వాక్యం తెలీదా? మా దగ్గర బైబుల్ లేదా? బైబిల్ మాటలు మాకు తెలీదా? ఈయన చెప్పిందే మేము వినాలా? ఈయన చెప్పినట్లు మేము చెయ్యాలా? చూడండి, ఎలాంటి ఒకనాడు ఎలాగైతే మోషే మీద ఆనాడు ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి దేవునికి విరోధులుగా మారి అనేక మంది అరణ్యంలో సంహరింపబడ్డారో, ఈ రోజు కూడా సంఘాల్లో సేవకుని మాట అంటే లెక్క లేదు, వాక్యానికి లోబడే స్థితి లేదు, అధికారానికి లోబడే స్థితి లేదు. చూడండి, వాళ్ళు
అరణ్య ప్రయాణం కొనసాగిస్తూనే ఈ కార్యాలు చేశారండి. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం కొనసాగిస్తే తిరుగుబాటు చేశారు. కానీ నేటి సంఘాలలో ఎలా ఉంటుందో తెలుసా? తీరుకుంటే సహవాసానికి వస్తారు. సహవాసం అంటే సహోదరులతో ఐక్యత కలిగి ఉండటం, సంఘ కార్యక్రమంలో పాల్గొనటం. ఎలా? నాకెందుకు సహవాసం, నాకెందుకు అందరితో కలిసి ఉండటం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇంట్లో భక్తి చేసుకుంటా. ఇది దేవునికి ఇష్టమైన భక్తేనా? దేవుని నీతికి అనుకూలమైనదేనా? ఆయన ఏమంటున్నాడు? వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు, కానీ వారి ఆసక్తి వాక్యానుసారమైనది కాదు అని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఈ రోజు మనము చూపిస్తున్న భక్తి, మనము కొనసాగిస్తున్న దేవుని యందు ఆసక్తి నిజంగా వాక్యానుసారమైనదేనా? నిజంగా వాక్యం మనలో ఉంటే వాక్యం కలిగిన వాడు సహవాసంలో ఉండాలి, వాక్యం కలిగిన వాడు సంఘ సభ్యులకు కలిసి ఉండాలి. నిజంగా మనం అలా చేస్తున్నారా ఈరోజు? నిజంగా అనేక మందిలో ఏం కనబడుతుందంటే చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానములకు విరోధి. చూడండి, ఇక్కడ సొలొమోను గారు రాస్తున్నాడు కదా, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు. ఈరోజు వాక్యానికి లోబడక, సంఘానికి లోబడక, సంఘ సేవకుల అధికారానికి లోబడకుండా తిరుగుబాటు చేస్తూ మాకు అంతా వచ్చు, మేము నేర్చుకున్నాం, మాకంతా తెలుసు, మేము రావాల్సిన అవసరం లేదు, మేము కార్యక్రమాల్లో ఉండాల్సిన అవసరం లేదు, మేము సంఘ సహవాసంలో ఉండవలసిన అవసరం మాకు లేదు, మేము ఇంటికాడే రొట్టె తీసుకుంటాం, మేము ఇంటికాడే ఉంటాము, లైవ్ చూస్తాము, మాకు ఆ ప్రిన్సిపాల్ తెలుసు, మాకు ఈ ప్రిన్సిపాల్ తెలుసు, కాబట్టి మేము హ్యాపీగానే ఉన్నాం అనుకుంటూ భక్తిని కొనసాగిస్తున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? సంఘంలోకి వస్తే సేవకులకు లోబడి ఉండాలి, సంఘానికి వస్తే సంఘ కట్టుబాట్లకు లోబడి ఉండాలి, సంఘంలో కొన్ని కార్యక్రమాలకు లోబడాలి. కాబట్టి నేను స్వేచ్ఛగా ఉంటాను, వీటన్నిటికీ ఎందుకు లోబడాలి అని స్వేచ్ఛగా ఉండడానికి కోరుకుంటున్నాడంటే వాడు ఎవరికి విరోధి అంట? లెస్ అయిన జ్ఞానములకు విరోధి. జ్ఞానం అనగా వాక్యము. వాక్యానికి విరోధి అయిపోతున్న వాడు ఎంత వాక్యాన్ని నేర్చుకుంటే ఏం సుఖం, ఎంత దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఏం సుఖం. ఆలోచించిన పిల్లరా, మనము చూపించే ఆసక్తి, మనము చూపిస్తున్న భక్తి, మనము కొనసాగిస్తున్న భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి విరోధం అయిపోయేటట్లు మనం ఉండకూడదు పిల్లరా. వాక్యం ప్రతిదీ మనకు నేర్పిస్తుంది. అధికారులకు లోబడాలి, సహవాసంలో ఉండాలి, మనం ఏదైతే వింటున్నామో దానిని పాటించే వారముగా ఉండాలి. అదే రోమపత్రికలు అంటాడు కదా, వాక్యము వినివారు నీతిమంతులు కాదు, కానీ దానిని అనుసరించి జీవించు వారు మాత్రమే నీతిమంతులు అంటాడు. అంటే వాక్యం ఎంతైనా వినొచ్చు, కానీ వినటము గొప్ప కాదు ప్రియులారా. విన్న మాటలను పాటించే స్థాయిలో మనం ఉన్నామా, విన్న మాటల ప్రకారం జీవించే స్థితిలో మనం ఉన్నామా అన్నది ప్రతిరోజు మనము పరిశోధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చూడండి, ఇంకొక మాట చెప్తారు. యాకోబు రాసిన పత్రిక చివరికి 2వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఈ లోకం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తారు కదా, ఈ లోక స్నేహము దేవునికి విరోధము అంటాడు. అంటే ఈ లోక స్నేహం మనకి ఏం నేర్పించింది అంటే, ఈ శరీరానుసారంగా బ్రతకడమే ఈ లోక స్నేహం నేర్పించింది పిల్లరా. ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న కోరికలు మనకి ఏం నేర్పిస్తాయి అంటే, మనం ఈ శరీరాన్ని గురించడానికి ఆలోచిస్తాము తప్ప ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను గురించి మాత్రం ఏ రోజు ఈ లోక స్నేహం మనకు నేర్పించదు. కాబట్టి ఈ లోక ప్రకారము మనం బ్రతకాలి, ఈ లోకానుసారంగా మనం జీవించాలి అనుకున్నాం అనుకోండి, ఈ లోకాన్ని కలిపి భక్తిని కొనసాగించాలి అనుకున్నాం అనుకోండి, అది దేవునికి విరోధమైన భక్తి అయిపోతుంది పిల్లలు. కాబట్టి మనము దేవునికి విరోధులముగా మారకుండా దేవునికి ఎలాగుండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23లో చెప్తాడు కదా, అబ్రహాము గురించి చెప్తున్నాడు. అతడు మరి చూద్దాం అన్నమాట, దేవునికి
స్నేహితుడని అతనికి పేరు పెట్టబడేను అంటున్నాడు అక్కడ. యాకోబు రాసిన పత్రిక 2:23లో దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగిన ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ? అబ్రహాము గురించి చెప్పబడుతుంది. నిజంగా అబ్రహాము మనలాగా ఇంత వాక్యం ఆయనకు తెలియదండి. ఎవరైనా విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు? నమ్మటానికి, దేవుని మాట నమ్మటానికి ఆధారం లేకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మి ఊరుకోలేదండి. ఆయన విశ్వాసాన్ని ఎలా చూపించాడంటే క్రియల రూపంలో చూపించాడు. క్రియల రూపంగా చూపించాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవునికి స్నేహితుడయ్యాడు. ఆయనలో ఉన్న గుణాలను, ఆయన లక్షణాలను నిజంగా మనము పాటించగలిగినప్పుడు మనము కూడా దేవునికి స్నేహితులుగా మార్చబడతాం. ఆయన మాట నిజంగా అబ్రహాములో ఉన్న ఒక గుణం ఏంటో తెలుసా? ఆయన మాట విన్న తోడనే లోబడే విషయంలో అబ్రహాము చూపించిన ఆ యొక్క విధేయత మనం నేర్చుకోవాలి. కనాను దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. కేవలం మాట మాత్రమే వచ్చింది అబ్రహాం దగ్గరికి. రాత రూపకము లేదు. అంతకు ముందు ఆయన మాట ప్రకారం జీవించిన వాళ్ళు, నడుచుకుంటూ వెళ్తున్న వారు కనబడలేదు. కానీ అబ్రహాముకి మాట వినపడి అబ్రహాము ఈ కనాను దేశాన్ని విడిచిపెట్టమన్నప్పుడు వెంటనే ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. అంటే అక్కడ ఏం కనబడుతుందంటే దేవుని మాట నమ్మకానికి ఆధారం లేకపోయినప్పటికీ ఎదురు చెప్పకుండా దేవుని మాటలకు లోబడి మరి ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో ఆయన ఎలాగున్నాడు అంటే ఆయన్ని మనకలాగా నీ ధనాన్ని ఇవ్వు, నీ కష్టాన్ని ఇవ్వని అబ్రహాముని అడగలేదండి దేవుడు. నీకు ఒక్కగాను ఒక్కడైనా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలి అర్పించమనగానే అయ్యా ఎందుకు ఇవ్వాలయ్యా, నాకు ఒక్కడే కదయ్యా కుమారుడు, అది కూడా లేకుండా ఇచ్చావు కదయ్యా, ఒక్కసారి ఆలోచించు తండ్రి, అయ్యా నాకు ఇది లేదు, ఒక్కసారి ఆలోచించయ్యా, ఒక్కసారి మనసుకు తెచ్చుకోయా అని బిలాములాగా అడగలేదండి. నిజంగా బిలాముని నువ్వు వెళ్ళొద్దు బిలాము అనగానే ఆగిపోలేదండి. బాలాకు ఇచ్చే ఆ యొక్క సంపదను ఆశించి మరలా వెళ్ళి దేవ ఎల్లనా అని అడుగుతారు. నిజంగా ఇక్కడ కూడా అబ్రహాము తండ్రి ఒక్కసారి ఆలోచించయ్యా, నా కుమారుని ఇచ్చే విషయంలో ఇంకొకటి ఇస్తానయ్యా దీనికి బదులు అని అబ్రహాము అడగలేదండి. కానీ ఈ రోజు దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? దేవుని పని కొరకు రూపాయి ఇవ్వాలంటే 100 ప్రశ్నలు ఇస్తాం. దేవుని పనికి రావాలంటే 100 ప్రశ్నలు ఇస్తాం, 100 కారణాలు చెప్తాం. మనకు అబ్రహాముకు పోలిక ఏంటండి? అబ్రహాము స్నేహితుడిగా ఎందుకు మార్చబడ్డాడు అంటే ఆయన మాట విన్న ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన వాడిగా అబ్రహాము కనబడుతున్నాడు. తన కుమారుని ఇచ్చే విషయంలో ఎక్కడ తిరగని వాడిగా దేవునినే నమ్మాడండి. దేవుని మాటనే నమ్మాడు. ఈరోజు నిజంగా మనం దేవుని పని చేయలేకపోతున్నాము అంటే ఆయన మాటను వింటున్నాం, నమ్మటం లేదు. ఆయన మాటను నెరవేర్చే వారిగా లేకుండానే ఉంటున్నాం. అలాగే అబ్రహాం ఈ లోకంలో ఎలా బ్రతికాడు అంటే ఈ లోకంలో దేనిని ఆశించలేదు, దేని కొరకు ఆయన బ్రతకలేదండి. ఎప్పటికీ ఆయన ఆలోచన అంతా నేను పరలోకానికి వెళ్ళాలి, మరొక దేశం ఉంది, ఆ దేశాన్ని నేను స్వతంత్రించుకోవాలి, ఆ లోకానికి నేను వెళ్ళిపోవాలంటే నేనేం చేయాలి, తండ్రి కొరకు నేనేం చేయాలి, దేవుని ఆశని ఎలా నెరవేర్చాలి, ఈ లోకంలో అక్కడ ఏది శాశ్వతము కాదని ఎప్పటికప్పుడు ఏమీ తెలియదండి. విశ్వాసానికి ఆధారమే లేదండి. కానీ ఈరోజు మనకు 66 పుస్తకాలు గ్రంథస్థం చేసి నీవు పరలోకానికి రావాలి అంటే ఈ మాటలను నువ్వు పాటించాలి. ఈ మాటలను పాటించడం అంటే విని విడిచిపెట్టడం కాదు. ఈ మాటల ప్రకారం నువ్వు బ్రతకాలి. అబ్రహాము నాకు స్నేహితుడయ్యాడంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసానికి ఆధారం లేకపోయినా అతడు నా మాటను నమ్మాడు, నా మాటను చేయటానికి వెనుతిరగలేదు, నా మాటను పాటించటానికి ఎక్కడ కూడా తన స్వనీతిని చూపించుకోలేదు, తన కొరకు తను బ్రతకలేదు. నా కొరకే బ్రతికాడు నా కుమారుడైన అబ్రహాము, కాబట్టి నాకు స్నేహితుడయ్యాడు ప్రియులారని అబ్రహాము జీవితాన్ని మనకు చూపిస్తున్నాడు. అలాగే ఇశ్రాయేలును ఎందుకు చూపిస్తున్నాడంటే వారు ప్రతి క్షణము కూడా నా మాటని వినకుండా తిరుగుబాటు చేశారు. నా మాటని విన్నాడే కానీ చెడచెవులు పెట్టారు, ఎక్కడ పాటించలేదు. కాబట్టి ఎలాగున్నారు మీరు, మీ జీవితాలు ఏంటి, వారిని నేర్చుకుంటున్న వారి జీవితాలను చూస్తున్న మీ బ్రతుకులు ఏంటని దేవుడు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడంటే ఆయన ఇష్టాన్ని ఎక్కడ నెరవేర్చుకోవడానికి చూపించలేదండి. నిజంగా యేసుక్రీస్తుకి ఏ అధికారాన్ని ఇచ్చాడు దేవుడు?
సర్వాధికారాన్ని ఇచ్చాడు. సర్వాధికారాన్ని కలిగినప్పటికీ ఆయన లేకుండా ఏది కలగకపోయినను కూడా ప్రతి దానిని కలిగించిన వాడిగా యేసుక్రీస్తు ఉన్నప్పటికీ కూడా భూమి మీదకి వచ్చిన ఆయన ఎక్కడ కూడా తన స్వనీతిని చూపించలేదు, తన ఆలోచనలు చూపించలేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి అధికారానికి లోబడ్డాడు, తండ్రి సహవాసములో ఉన్నాడు, తండ్రితో కలిసి పనిచేశాడు. చూడండి, యేసుక్రీస్తు మనకు ఏమి నేర్పిస్తున్నాడంటే సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, సంఘములో అధికారానికి లోబడాలి, సంఘ కార్యక్రమాలు దేవుని పని పనులు త్యాగాన్ని కలిగి ఉండాలి, దేవుని పనిలో ముందస్తుగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఆసక్తి కలిగిన వాడవుగా ఉండాలి. కానీ నీ మనసుకు వచ్చినట్లు నీవు భక్తి చేస్తే అది వాక్యానుసారమైనది కాదని ప్రియులను హెచ్చరిస్తున్నాడు ఈ ఉదయ కాల సమయంలో. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, నిజంగా దేవునికి విరోధంగా మనం మారిపోతే ఎవరు మనల్ని కాపాడేవాళ్ళు ఉంటారండి. మనిషి విరోధి అయిపోతే మనకు దేవుడు ఆధారం అవుతాడు. అదే దేవునికి మనం విరోధం అయిపోతే, ప్రతిరోజు వాక్యాన్ని ఇంకా పాటించకపోతే ప్రతిరోజు విరోధం అయిపోతున్నాం. విని పాటించగల వాడి విరోధి. ఇశ్రాయేల్ విన్నారు, వినకుండా తిరుగుబాటు చేశారు కాబట్టి వారి గురించి ఏం రాయబడిందంటే వారు ఇంకను పాపము చేయొచ్చు దేవునికి విరోధులుగా మారిపోయారంట. ఈ రోజు లోక స్నేహములు కోరేవాడు కూడా దేవునికి శత్రువు అని యాకోబు పత్రిక 4:4 హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ లోకపు స్నేహం కోరటం అంటే ఏంటండి? ఈ లోకపు అలవాటు, ఈ లోకంలో ఉన్న వాటి ప్రకారం మనం జీవించటం. ఈ రోజు మంచి దేని కొరకు పరుగులు తీస్తున్నాడంటే ఈ లోకంలో ఏది సంపాదించాలి, దేనిని సంపాదించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఇదే నాకు మిగిలిన సమయం ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాను, సమయం ఉంటే దేవునికి కేటాయిస్తాను, రూపాయి మిగిలితే ఇద్దాములే, ఇది ఆలోచిస్తున్నామే తప్ప అసలు నేను చేసే భక్తి దేవునికి ఇష్టానుసారంగా ఉందా, నేను నడవడిక దేవునికి ఇష్టానుసారంగా ఉందా అని ఆలోచించడం నేర్పినారు. అందుకే చివరికి ఒక మాటను చూపించి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2:25 సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 2:25. మరి యాజకుడైన ఏలీ తన కుమారుల్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు కదా, 25 నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయమున పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం మనుషుల ఎడల ఎలాంటి విరోధాన్ని కలిగి ఉన్నప్పటికీ వాక్యం మనం సరిచేస్తుంది. దేవుడు మనం కరుకరిస్తాడు, కానీ దేవుని మాట విషయంలో దేవుని మాటను పాటించకుండా అతిక్రమాన్ని విడిచిపెట్టి అతిక్రమంగా మనము బ్రతికితే, చేయవలసిన మార్గాన్ని విడిచిపెట్టి మనకు నచ్చినట్లు మరి త్రోవను మళ్లించుకుంటూ మనం వెళ్ళిపోతే ఒకనాడు బెలాముకి ఏ గతి పట్టిందో మనకు అదే గతి పట్టింది. దేవుడి శాపాన్నే కొని తెచ్చుకుంటాం. ప్రతిరోజు ఎంతో ఆసక్తితో దేవుని మాటలు వింటున్నాం, ఎంతో ఆసక్తితో దేవుని దగ్గరకు వస్తున్నాం. మనము విన్న మాటల ప్రకారం జీవించకుండా మనకిష్టం వచ్చినట్లే విన్న మాటలను పక్కకు పెట్టి ఎప్పటికప్పుడు వాక్యాన్ని విడిచి మనము బ్రతుకుతుంటే దేవునికి విరోధులంగా మారిపోతాం పిల్లలు. కాబట్టి మనం ఏ కోవలో ఉన్నాం? దేవుని ప్రేమించి దేవునికి శత్రువులుగా, దేవునికి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ దేవునికి శత్రువులుగా మారిపోతున్నామా? లేకపోతే నిజంగా దేవునిని ప్రేమించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఒకనాడు అబ్రహాము వలె దేవునికి స్నేహితులుగా మారుతున్నాము? ప్రతి ఒక్కరము పరిశోధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియచేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిదండి, చాలా సంతోషం. విలువైన దేవుని మాటలను మనకు అన్వేషించుకుంటే సిబిటి రేపల్లి ప్రిన్సిపల్ గారు అని రేపు గారికి ప్రతి ధన్యవాదాలు సమయం తెలియజేసుకున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో నేటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. అక్కడ అన్నగారు ఉన్నారా? రాజేంద్ర అన్నగారు, అన్నయ్యకి ఒకసారి. హలో అన్న, ఆయన వేరే పద్ధతికి వెళ్ళినట్టున్నారన్న, ఇంటి దగ్గర లేరన్న, ఆయన బయట ఉన్నారు. ఓకే ఓకేనండి. చివరి ప్రార్థన మన మధ్యలో ఉంటే కుమార్ అన్నయ్య గారు చివరి ప్రార్థన వారి ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ చివరి ప్రార్థనలో
మరి ఆత్మీయత గారి గురించి, అలాగే యాక్షన్ డివోటీ గురించి, డిపో డైరెక్టర్ సంతోషం గారు కుటుంబ నిమిత్తం, నేను మన ఆరోగ్యం నుంచి కూడా, అలాగే ఎందరైతే వారందరి నుంచో ప్రార్థన చేయవలసిందిగా, మరి ముఖ్యంగా ఇక్కడ కాన్ఫరెన్స్ వాళ్ళు అందరైతే పాల్గొని వస్తున్నారు వారి నుంచి వారి కుటుంబాల నుంచి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, అలాగే మీకు విడుదలలో ఒకటి వాక్యాన్ని అందించినటువంటి అత్తగారి నుంచి, సేవ నుంచి, కుటుంబం నుంచి కూడా ప్రతిక ప్రార్థన చేయాల్సిందిగా, ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా వారిని కోరుతూ ఈ సమయాన్ని వారికి ఉపయోగిస్తున్నారు. ఓకే అన్న, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల నుంచి ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమలో దేవ, మరలా మా అందరికి ఈ దినమును అనుగ్రహించి తండ్రి, విలువైన మాటలు తండ్రి, మేము ఎవరికి శత్రువులుగా ఉన్నాము, ఎవరికి మిత్రులుగా ఉన్నాము అనే విషయాన్ని మాకు తెలియజేశారు తండ్రి. విలువైన మాటలు అందించిన అక్కగారిని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మరొకసారి మీ చిత్తమైతే మరలా మాకు విలువైన మాటలు అందించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన, మేము బ్రతికినంత కొద్ది కాలంలోనైనా మీకు శత్రువులుగా మేము ఉండకుండా మీ వాక్యము చేత ఎప్పుడు తండ్రి మీకు లోబడుతూ మీకు విధేయులుగా ఉంటూ తండ్రి, ఈ భూమి మీద మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న మహాలోకానికి చేరువయ్యే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. ఆయన ప్రతి ఉదయం తండ్రి మీ మాటలతో ఆ దినమును ప్రారంభించుకునే గొప్ప భాగ్యాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు తండ్రి. ఈ భూమి మీద విలువైనదే నీ మాట తండ్రి మాకు మీరు ఇచ్చారు. ఆ విలువైన మాటల్లో మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని మేము గడుపుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి. ఎప్పుడు తండ్రి ఈ సావాసాన్ని మానకుండా తండ్రి, నీ సావాసాన్ని మానకుండా, మీకు శత్రువులుగా మేము మారకుండా, మీకు ప్రేమైన పిల్లలుగా మేము ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన, ఇంతటి గొప్ప జ్ఞానాన్ని పరిశోధన పూర్వకంగా ఈ తరములో పరిశోధించి మాకు నేర్పిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఇంకొన్ని విలువైన మాటలు నీ కుమారుని ద్వారా మాకు నేర్పించండి తండ్రి. ఆయన సంతోషంగా ఆరోగ్య విషయమై, కుటుంబ విషయమై ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్నగారికి మంచి ఆపరేషన్ మీరు అనుగ్రహించి చేసి తండ్రి, మరలా తండ్రి నీ కుమారుని నోట మేమందరం నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అన్నగారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనములు ఆయన తండ్రి. ఇంకనూ నీ ప్రేమైన పిల్లలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు ఒకసారి జ్ఞాపకం చేసుకునే తండ్రి, భవిష్యత్తులో నీ కార్యక్రమాలు మీ పరిచర్యలో ఉండలాగున మీ చిత్తమైతే మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నేను నీ మాటలు చేత పట్టుకొని అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో తండ్రి నీ మాటలు ప్రకటించుటకు వెళుతున్న జాయింట్ డైరెక్టర్ గారి విషయమైనైతే తండ్రి, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్, కోఆర్డినేటర్, ప్రతి ఒక్కరి విషయమై, వారి ప్రయాణాల విషయమై, వారి ఆరోగ్యాల విషయమై, కుటుంబాల విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి. నేర్చుకున్న ప్రతి మాట అనేక ప్రాంతాల్లో అనేక మందిని ప్రకటించాలి, వెలిగించాలి, సత్యములో నిలబెట్టాలి అన్న ఆశ కలిగిన ఆయన మీ సేవ చేస్తుండగా కృప చూపండి. వారిని, వారి కుటుంబాలను కాపాడండి తండ్రి. అలాగే నాయన, ప్రతిరోజు నాయన ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్న మీ ప్రేమైన పిల్లలందరూ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునే తండ్రి. ఉదయం లేపుతూ తండ్రి మీ మాటలు మాకు అందిస్తున్నారు తండ్రి. ఉదయ కాలమున తండ్రి ప్రేమైన పిల్లలందరూ కూడా తండ్రి నీ మాటలు వినుటకు వేగిరపడి ఎదురు చూస్తూ నీ మాటలు వింటుండగా కృప చూపడు తండ్రి. నాయన, మేము ఆసక్తి విషయంలో మందులము కాకుండా తండ్రి, ఆసక్తి తగ్గిపోయే వారము కాకుండా తండ్రి, దినదినం నీ మాటలు వింటున్న మేము ఆసక్తిలో ఎదుగుతూ తండ్రి నైనా ఆసక్తి పరులుగా ఉంటూ తండ్రి ఎప్పుడు మీ కార్యక్రమాల యందును మీ మాటల యందును మేము సిద్ధపడులాగును కృప చూపండి తండ్రి. ఇదిగో తండ్రి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రభను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఎంతో ప్రయాసతో తండ్రి నాయన సిద్ధం చేసి అందరినీ నాయన ఈ వాక్యం వైపు, వాక్యం దగ్గరికి నాయన తీసుకుని వచ్చి
నీ వాక్యం వినిపిస్తుండగా కృప చూపండి తండ్రి. వారికి రావాల్సిన పరసమ్మను ప్రతి ఆశీర్వాదాలను మీరు ప్రసాదించండి తండ్రి. నాయన ఈ కార్యక్రమం మీ అందరం ఇలాగే తండ్రి నిర్విరామంగా కొనసాగించడం కృప చూపండి తండ్రి. ఇంకా దినదినం అభివృద్ధి పరచండి తండ్రి. అనేకులు నాయన ఈ వాక్యం వద్దకు వచ్చులాగున కృప చూపండి తండ్రి. ఎప్పుడు తండ్రి మేమందరము కూడా నీ వాక్యానికి అంటుకట్టబడి తండ్రి మీరున్న మహాలోకానికి చేరవగుటకు తగిన ప్రియమైన పిల్లలుగా ఈ భూమి మీద మేము బ్రతుకుట కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నేను ఇప్పటి వరకు మీరే తోడున్నాను తండ్రి. ఈ దినమును మా అందరికి అనుగ్రహించారు. విలువైన మాటలు అక్క ద్వారా మాకు వినిపించారు. మరొకసారి వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీ చిత్తమైతే మీరు మా అందరికి కూడా ఆయుష్ కాలాన్ని పొడిగిస్తే నాయన రేపటి దినం ముందు కూడా నాయన విలువైన మాటలు వినే భాగ్యాన్ని అవకాశాన్ని మా అందరూ కూడా ప్రసాదించమని వేడుకుంటూ ఇప్పటి వరకు తోడిని నడిపించేందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తుల వారి పవిత్ర నామన ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్న సావాసం ఈ కాన్ఫరెన్స్ కాల్లో చేరి వచ్చిన మనందరికీ విశేషముగా విలువైన వాక్య సందేశాన్ని అందించిన అక్కగారికి వారి కుటుంబమునకు సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అక్క వందనాలు. అక్క హాల్లో ఉన్న అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఓకే అన్న, అందరికి వందనాలు. అక్క వందనాలు. అక్క విశ్రాంతి అక్క వందనాలు. అక్క రిబ్కా అక్క వందనాలు. అక్క రాజన్న వందనాలు. వందనాలు. ప్రశాంత్ వందనాలు. ప్రకాష్ అన్న వందనాలు. కృష్ణ కూడా అన్న వందనాలు. ప్రభన్న అని వందనాలు. వందనాలు అన్న చెప్పేసి కంప్లీట్ చేసి అందరికీ వందనాలు. ఓకేనా? వందనాలు ప్రకాష్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకేనండి. కాన్ఫరెన్స్ కాల్లో ఈరోజు కనెక్ట్ అయిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ, ఆత్మీయులందరికీ, సహోదరి సహోదరిమణులందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఈనాటి కాన్ఫరెన్స్ కాల్ కార్యక్రమం ముగిస్తున్నాం. అందరికీ వందనాలు. సెలవు.